హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏంటనే ఎగ్జైట్మెంట్గా ఉన్నారా? సో బ్యూటిఫుల్ డైరీని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌసీస్ డైరీస్. A very happy new year. So I want to take a moment to express my gratitude to each and every one of you for being a part of my YouTube journey. So here is to an amazing new year filled with new opportunities and growth. So believe in yourself, stay focused and keep pushing forward. You are capable of amazing. మన వీడియో ఏంటి అని అంటే అన్బాక్సింగ్ ఆఫ్ మై న్యూ డైరీ. సో చూసేద్దామా? సో నా డైరీ ఎలా ఉంది ఏంటి అనేది బాక్సింగ్ వీడియో అనమాట. సో నేను దీన్ని 31st డే రోజే బిఫోర్ న్యూ ఇయర్ బిఫోరే నేను పర్చేస్ చేశాను. సో టైంకి నాకు రీచ్ అయిపోయింది. సో చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా నర్వస్గా నేను అన్బాక్సింగ్ అనేది చేశాను. చాలా హ్యాపీ కూడా. సో మీరు చూస్తే మీకు నచ్చిందా లేదా అనేది నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇన్ కేస్ ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే నేను షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దేనికి నేను డైరీ తీసుకున్నాను, సో ఎందుకు జర్నలైజింగ్ చేయాలి అని అనుకుంటున్నాను, సో అది ఎలా హెల్ప్ అవుతుంది, వై అనేది నేను కొన్ని పాయింట్స్ లిటిల్ బిట్ షేర్ చేస్తాను. సో తెలియని వాళ్ళ కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ స్టార్ట్ చేయాలి, సో సమ్ గోల్స్ అనేవి ఏవైతే అచీవ్ అవ్వాలి అని అనుకుంటున్నారో మేక్ షూర్ వాళ్ళందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. హైలైట్స్ ఆఫ్ ది మై డైరీ ఏంటి అని అంటే చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. సో స్టిక్కర్స్ కానీ అండ్ సైజ్లో కానీ, సో క్వాలిటీలో కానీ, సో డిజైనింగ్, సో చాలా 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 నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుంది, ఇంత మంచిగా ఇంత క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డ్రీమర్ అని చెప్పేసి ఉంది ఈ డైరీ పైన చెక్ చేస్తే. సో ఐ ఆమ్ ద డ్రీమర్ ఆఫ్ మై ఓన్ లైఫ్. సో మీరు అవునా కదా? మీ కామెంట్స్లో నాకు షేర్ చేయండి మీ ఫీలింగ్స్ని. ఇక్కడ చూస్తే మీరు స్టార్టింగ్ ఆఫ్ ది డైరీ ఎలా ఉంది సో అనేది మీరు అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా, సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇన్సైడ్ ఆఫ్ ది డైరీ అనేది నేను వన్స్ ఒకసారి చూపిస్తాను. సో చూసేయండి. సో వై మనకి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా అనేది, అండ్ అలానే నేను ఆ డైరీని ఎలా యూస్ చేయబోతున్నాను అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. సో ఈ డైరీ ఇప్పుడు ఇంత క్యూట్గా ఉంది అని అనుకున్నాను. సో ఇంకా దాన్ని ఇంకా చాలా క్యూట్గా నేను మేక్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ షేర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇన్సర్ట్స్ కూడా చాలా వచ్చాయి. సో సమ్ స్పెషల్ ఫీచర్స్ ఉన్న డైరీనే నేను పర్చేస్ చేశాను. సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండ్ సూపర్. 10కి 10 పాయింట్స్ అయితే ఇస్తాను. చాలా మంచిగా హైలైట్గా ఉంది డైరీ అయితే. సో ఇక్కడ చూసేస్తే స్టిక్కర్స్ అనమాట. సో చాలా బాగున్నాయి. జనవరి టు డిసెంబర్ వరకు అండ్ అలానే సమ్ హార్ట్స్ సింబల్స్, సో వావ్ అండ్ సమ్ డన్ అండ్ ఎస్, యు ఆర్ ఎనఫ్, సో నెంబర్ ఆఫ్ ఇలాంటి స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయి. సో వాటినన్నిటి కూడా నేను ఫర్దర్గా ఎలా యూస్ చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఎంతమందికి నచ్చింది ఈ డైరీ? సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా చెప్పాలి అని అంటే కంప్లీట్గా మన థాట్స్ని కానీ మన ఫీలింగ్స్ని కానీ మనము ఎప్పుడైతే పెన్ అండ్ బుక్ పైన ఎప్పుడైతే డౌన్ చేసుకోవటం వల్ల ఏంటి అని అంటే సో పర్సనల్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన థాట్స్ని ఆర్గనైజ్ చేసుకోవటం వల్ల మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మన క్రియేటివిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకున్న స్ట్రెస్ లెవెల్స్ని కూడా రెడ్యూస్ చేసుకోవటానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది.
సెల్ఫ్ అవేర్నెస్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే జర్నలింగ్ చేయటం వల్ల మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవటానికి మనకి సెల్ఫ్గా చాలా బాగా హెల్ప్ అవుతుంది, మన థాట్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ. ఇంకా నేను లాస్ట్ ఇయర్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగా హెల్ప్ అయ్యింది. సో ఓవరాల్గా చూస్తే నా పాజిటివ్ మైండ్ సెట్కి రిలేటెడ్ అయితే నేను చాలా బాగా స్ట్రాంగ్ అయ్యాను. అండ్ అలానే స్ట్రెస్ని చాలా రెడ్యూస్ చేసుకోగలిగాను, క్రియేటివిటీ ఐడియాస్ని కూడా చాలా బాగా ఇంక్రీజ్ చేసుకోగలిగాను. సో అందుకోసం ఈ ఇయర్ అయితే ఇంత బ్యూటిఫుల్ స్టిక్కర్స్ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ 100 స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటినన్నిటిని కూడా నేను యూజ్ చేసి అండ్ అలానే నా డ్రీమ్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి, ఈ 2025లో నేను నా విజన్ బోర్డ్ని ఎలా రెడీ చేసుకోబోతున్నాను అనేది ఎవ్రీథింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో బ్యూటిఫుల్ వీడియో అయితే రెడీగా ఉంది. సో నా విజన్ బోర్డ్ని నేను ఎలా మేక్ చేయబోతున్నాను అనేది షేర్ చేస్తాను. So this is my side and thank you for watching. Stay tuned for my next video. Bye bye. If you like this video, please share, like and comment and subscribe to our channel. Bye bye.